వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం స్థానిక అంబేద్కర్ స్ట్రీట్ నందు గల లిటిల్ ఫ్లాగ్ చర్చి పాస్టర్ జి. నతానియేల్ ఆధ్వర్యంలో జీసస్ మినిస్ట్రీస్, విజయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ పిఠాపురం సౌజన్యంతో సంయుక్తంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్. విజయబాబు, కిర్లంపూడి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ మరియు కో ఆప్షన్ ఎంపీటీసీ బిషప్ ఎర్రంశెట్టి మీకా, పాస్టర్ జి. నతానియేల్ ముఖ్యులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 80 మంది కంటి రోగులు పాల్గొనగా సుమారు 15 మందికి మెరుగైన ఉచిత కంటి శస్త్రచికిత్స నిమిత్తం పిఠాపురం సిఎంసి హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఈ ఐ క్యాంపుకు పండిట్ కె. కాంతరాజు, చర్చి కమిటీ సభ్యులు అసిస్టెంట్ పాస్టర్ పి. పీటర్, మీతోడు సీఈఓ ఎన్. జయబాబు, ఎం. అభిషేక్, పి. ఆమోస్, సామ్యూల్, షాలేం రాజ్, శాఖా సతీష్, పినగాడి వీరబాబు తదితరులు సహకరించి పాల్గొనడం జరిగింది. ఈరోజు క్రిస్టియన్ మెడికల్ సెంటర్ పిఠాపురం వారు, అలాగే జీసస్ మినిస్ట్రీస్ డాక్టర్ విజయబాబు గారి ఆధ్వర్యంలో కిర్లంపూడి లిటిల్ ఫ్లాగ్ చర్చి వారు సంయుక్తంగా ఈ కంటి వైద్య శిబిరం నడిపిస్తుంది. దానికి జీసస్ మినిస్ట్రీస్ అధ్యక్షులు వారి యొక్క సందేశం తెలియజేస్తారు. తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కిర్లంపూడి గ్రామంలో లిటిల్ ఫ్లాగ్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బట్టి గ్రామాలలో ప్రార్థన చేసినట్టు సంఘస్థులందరికీ మా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి పెద్దపల్లి పాస్టర్ గారికి సిఎంసి విజయ ఫౌండేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చేసుకున్నారని చెప్పి మరి రోజు ఈ కార్యక్రమం అయితే అనేక గ్రామంలో గంటలో వాటి దీనికి సిఎంసి సహకారంతో మరి ఆ గ్రామాలకి వెళ్ళి ఈ కంటి వైద్య శిబిరాలు కండక్ట్ చేసి ఎవరైతే కాంట్రాక్ట్ ద్వారా బాధపడుతూ మరి చూపు లేక బాధపడుతున్న వారికి ఆపరేషన్ చేసి వారు తిరిగి మళ్ళీ చూపు పొందుకునేట్టుగా చేయాలని గత సంవత్సరాల నుంచి 30 గ్రామాలకు అయితే ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఒకటే ఉద్దేశం మరి రవాణామి గ్రామాల్లో వారు కూడా ఆపరేషన్ చేయించాం. బంధువులు కానీ కలవాలి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే హాస్పిటల్ వాళ్ళు చక్కటి ఆపరేషన్ చేసి అనేక విధంగా బాధపడుతున్నది విజయ ఫౌండేషన్ అక్కడ జరిగిన ఆపరేషన్ జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేయడం గత ఆపరేషన్ నుంచి ఈ కార్యక్రమాన్ని అనేక గ్రామ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేయాలని దీనికి గ్రామాలకి ఈ కంటి వైద్య శిబిరాలు కండక్ట్ చేసి ఎవరైతే కాంట్రాక్ట్ ద్వారా బాధపడుతున్నారు మరి చూపు వారికి ఫౌండేషన్ ఆపరేషన్ చేయించి తిరిగి మళ్ళీ చూడగా చేయాలని గత సంవత్సరాల నుంచి విజయ గ్రామాలకి అయితే ఈ విధంగా రవాణాన్ని 250-300 కూడా ఆపరేషన్ చేశారు. అక్కడ కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే మరి హాస్పిటల్ గ్రామంలో కూడా చక్కటి ఆపరేషన్ చేసి చూపిస్తున్నారు. క్యాంప్ కండక్ట్ చేసి అక్కడ జరిగిన ఆపరేషన్ కూడా పేషెంట్ చాలా జరిగింది. ఏ ఆపరేషన్ కూడా మరి ఆపరేషన్ జరగడానికి జరిగింది. ఆపరేషన్ చేయి మరి జాగ్రత్తలు చేయాలని చేయాలని అనుకుంటున్నాం. మరి చేసి సహాయం చేయాలని ఉద్దేశం. ముఖ్యంగా సిఎంస్ వారికి సహకరిస్తున్నారు. స్టాండ్ పెట్టి వాళ్ళకి విజయ ఫౌండేషన్ తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ కిర్లంపూడి గ్రామంలో మరి క్యాంప్
విజయ ఫౌండేషన్ ప్రత్యేక వందనాలు. మరి మా అందరినీ కూడా ఈ కార్యక్రమానికి మరి పక్కనే గ్రామంలో కూడా గత ఎస్సీ భవనంలో క్యాంప్ కండక్ట్ చేస్తాం. సుమారుగా 40 మంది వరకు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా దేవుడు మరి తన ప్రభు చేత ఈ కార్యక్రమం జరిపించుకున్నాడు. కూడా ఆయన అనేక మంది నిరుపేదలు లేని వారికి ఆపరేషన్ చేయించి మరి సహాయపడినట్టుగా దేవుడు తన ప్రభుత్వం ఈ కార్యక్రమం నడిపించాలని కోరుకుంటూ మరి దైవజనులకి ప్రత్యేక వందనాలు. మరి ప్రార్థించున్నారు గవర్నమెంట్ వందనాలు. మరి ముఖ్యంగా సిఎంసి సంస్థ వారికి గారికి స్టాఫ్ కూడా ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ ఆనందిస్తున్నారు. కండక్ట్ చేసి థ్యాంక్ యూ డాక్టర్ గారు. అలాగే ఈ కార్యక్రమంలో కోప్ సంఘాల సభ్యులు, అలాగే మండల పాస్టర్ ఫెడరేషన్ అధ్యక్షులు, జిల్లా పాస్టర్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి సందేశం కూడా మనం ఓపెన్ చేసేటటువంటి క్యాంప్స్ విషయంలో సేమ్సీ వారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క స్వచ్ఛమైన నామంలో, ఎందుకంటే మనం చెప్పారు కదా పేదలను సహకరించి వారు ముఖ్యంగా ఆ కాలంలో మరి వారు విజయ ఫౌండేషన్ సహాయం చేస్తారనేటువంటి కాబట్టి ప్రియుల మరి ఏర్పాటు చేసేటువంటి క్యాంప్స్ని కేవలం వారి యొక్క దేవుని చేసి మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని, దీంట్లో ఏమైనటువంటి స్వార్థం కానీ లాభాపేక్ష కానీ లేదనేటటువంటి దాని మార్గాలు లేనటువంటి గమనించి సేవల్ని క్యాంప్స్ని కండక్ట్ చేసి వేరే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఆయన ప్రధానమైనట్టుగా ముందుగా తెలియజేసినట్లయితే కండక్ట్ చేయడానికి కంటి చూపుని వారి వెనక ఉండుకోవడానికి ఉంటాం. ఎక్కువగా ఈ యొక్క క్యాంప్స్ చేసి క్యాంప్స్ని వారికి కండక్ట్ చేస్తున్నారు. చేసేటువంటి క్యాంప్స్ విషయంలో సేమ్సీ వారు కూడా వారికి ప్రోత్సహిస్తున్నారు, ఆసక్తి చూపించి. ఎందుకంటే మనం క్యాంప్ చేయాలని చెప్పి ఎన్నికరించుకోవాలి. తిమ్మాపురం వచ్చి ఒప్పించుకోవాలని చెప్పి అడిగారు. మరి ఆ కాలంలో మరి మాస్టర్ గారు వారు ఆయనకి సహాయం ఆయన వారికి సహాయం చేసేటువంటి గమనిస్తున్నాం. కాబట్టి ప్రియులారా మరి ఏర్పాటు చేసేటటువంటి యొక్క క్యాంప్స్ని కేవలం దేవుని యొక్క ప్రేమ చేత మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని, దీంట్లో ఏ విధమైనటువంటి స్వార్థం కానీ లాభాపేక్ష కానీ లేదనేటటువంటిది కూడా గమనించి ఈ సేవల్ని మీరే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా మీరు ముందుగా తెలియజేసినట్లయితే కండక్ట్ చేయడానికి డాక్టర్ గారు వారి వెనుక మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. మరి ఈ యొక్క క్యాంపుని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నటువంటి సేమ్సీ వారికి, మరి ముఖ్యంగా జీసస్ మినిస్ట్రీస్ అండ్ విజయ ఫౌండేషన్స్ వ్యవస్థాపకులు డాక్టర్ విజయబాబు గారికి మరి ఆసక్తి చూపించి ఈ క్యాంపు మా దగ్గర కూడా కండక్ట్ చేయాలని చెప్పి మన తిమ్మాపురం వచ్చి నతనేల్ గారు అడిగారు. మరి లిటిల్ బ్లాక్ సంస్థ మాస్టర్ గారు అలాగే వారి సంఘస్థులకి అందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా